దారా నానా ప్లీజ్ దారా, నాకు నిద్ర రాబట్లేదు కదా, చెప్పు దారా. పడుకో నాన్న, చాలా టైం అవుతుంది. ప్లీజ్ దారా, నాకు నిద్ర రాబట్లేదు దారా, కదా చెప్పు దారా. సరే నాన్న, చెప్తా. నేను ఒక మంచి కథ చెప్తా. అనగనగంట ఒక ఊళ్ళో ఒక మంచి తల్లి, ఒక కొడుకు ఉన్నారు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్ను ఎంతగానో బాధ పెట్టానమ్మా. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. అమ్మా, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టాలమ్మా. అమ్మా, మనకి బైక్ కావాలి, కొనవా? ఏ బైక్ అమ్మా? మన దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా నాన్న? మొన్నే కదా 10,000 అప్పు చేసి ఫోన్ కొన్నాను. మళ్ళీ ఇప్పుడు బైక్ కొనాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా? ఆలోచించు నువ్వు. బైక్ చాలా బాగుందమ్మా. నువ్వేం చేస్తానో తెలియదమ్మా, నాకు బైక్ కావాల్సిందే, లేదంటే నేను కాలేజ్కి కూడా వెళ్ళను. మన పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. కావాల్సినవన్నీ కొనాలంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఎందుకు ఇలా విసిగిస్తావు నన్ను? అర్థం చేసుకో. ఎందుకని? నువ్వేం చేస్తానో తెలియదమ్మా, ఖచ్చితంగా కొనాల్సిందే. నువ్వు కొనమందల్లా కొనాలంటే నా దగ్గర డబ్బులు లేవమ్మా. నాకు ఖచ్చితంగా బండి కావాలమ్మా. నా దగ్గర డబ్బులు లేవు, నన్ను విసిగించు మాకు. ఒక్క కొడుకుని మా అమ్మకి నన్ను ఎలా చూసుకోవాలో కూడా తెలియట్లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తెలిసిద్ది మా అమ్మకి. అమ్మా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం ఎతకొద్దు. నేను డబ్బులు సంపాదించి నేను ఇంటికి వస్తాను. నన్ను మాత్రం ఎతకొద్దు. నేను ధనవంతుని అయ్యి ఆ రోజు నేను ఇంటికి వస్తాను. అప్పటి వరకు నేను ఇంటికి రాను. నా గురించి నువ్వు ఆలోచించు మాకు. అక్క, తమ్ముడు, అబ్బాయి కనిపించట్లేదు తమ్ముడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లెటర్ పెట్టేసి వెళ్ళిపోయాడు. సరే అక్క, నువ్వు బాధపడ మాకు, నేను ఎదుగుతాను. నువ్వు ఇంట్లో ఉండు. నాన్న, మరి అతను పారిపోయి ఏం చేశాడు? అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ అవుట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు నాన్న. దేవుని భయం కూడా లేకుండా ఎట్లా పడితే అట్లా జీవించాడు. అబ్బా, ఏముందరూ ఈ లైఫ్. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతున్నా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నా. నాకేంట్రా, దర్జాగా బతుకుతున్నా. ఇదే లైఫ్ ఇట్లా కంటిన్యూ చేస్తే ఎంత బాగుంటుందో. ఏదైనా డబ్బులు సంపాదించి నేను మా ఊరు వెళ్తా. ఆహాహాహాహా. ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే
ప్రభు, నా కుమారునికి నీ కాపుదల దయచేయండి తండ్రి. మారు మనసు పొంది తిరిగి ఇంటికి రావడానికి సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధిలో జీవించే కృపను అనుగ్రహించు తండ్రి. చి నేనేంటి అడుక్కున్నాడు పక్కన కూర్చున్నాను. చి ఈడవుతారు. ఏ ఊరు నుంచి వచ్చావు బాబు? నీకెందుకు అడుక్కున్నావుడా? నువ్వేదో బాధలో ఉన్నావని పలకరించలే బాబు. నిన్ను చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నా. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసేవేంటి? నీకెందుకురా? కనీసం అన్నమైనా తిన్నావా బాబు? నువ్వేమనుకోనంటే నా దగ్గర కొంచెం అన్నం ఉంది, పెట్టమంటావా? ఇదిగో బాబు, అన్నం తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో, మాడుకున్నోళ్ళకి ఏ పెడతారు బాబు? నన్ను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మంచి ఉన్నత స్థానంలో ఉండాలిరా నువ్వు. ఇంట్లో నుంచి పారిపోయి రాకూడదు బాబు. మరి నీకు ఈ సమస్య ఉందో ఏంటో మరి. అమ్మ నాన్న ఉన్నారా? నాన్న అమ్మ ఉంది. నువ్వు లేకపోతే మీ అమ్మాయి అయిపోద్దు మరి. నాకెందుకులే మళ్ళీ అడుక్కున్నాడు అంటూ మళ్ళీ. ఎరా మరి అతను మళ్ళీ వాళ్ళ అమ్మ కోసం ఇంటికి వెళ్ళిపోయాడా? లేదు నాన్న, తన మొహం కూడా వాళ్ళ అమ్మకి చూపించలేని స్థితిలో ఉండిపోయాడు. ఇంటికి ఎలా వెళ్ళాలి, తన అమ్మకి మొహం ఎలా చూపించుకోవాలో తెలియక ఇంటికి కూడా వెళ్ళలేదు నాన్న. మరి తర్వాత ఏమైంది? రోజు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా చర్చిలోకి వెళ్ళాడు నాన్న. గమనించండి, మనం ఎప్పుడైతే క్షమాపణతో ఉన్నటువంటి ధోరణిలో ఆలోచన చేస్తామో, మరి బాధపడినటువంటి చిన్న కొడుకు తనకున్నటువంటి ఆస్తులంతా తీసుకుని వెళ్ళిపోయాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఈజ్ వర్కింగ్ లైక్ శత విధాలా ఖర్చు పెట్టుకున్నాడు. మంచిగా గొప్పగా తయారవ్వాలనుకున్నాడు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అయిపోయింది. అంత సామాన్యమైన స్థితిలోకి వచ్చేసింది. తన ఆలోచనలన్నీ కూడా బెడ్స్ కొట్టేసాయి. అంతా కూడా పాడైపోయింది. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇదిగో పాపములు తన వర్ణించేసాయి. తనలో బెదిరించేసింది, భయం వచ్చేసింది. అయ్యో నా బ్రతికేంటి, నేను ఎలా బ్రతకాలి, నా జీవితం ఏమైపోతుంది, నేను ఎలా జీవించాలి, ఇక నేను ఎందుకు చచ్చిపోతాను, నా బ్రతుకు ఎందుకు పనికిరాదు, ఇక నా జీవితం శూన్యమని తను చావడానికి సిద్ధమైనటువంటి ధోరణిలో అలా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో పాపముల చేత బంధించబడ్డాడు. పాపములు ఏం చేసింది? తన్ని ఏమనిపిస్తుంది తన మనసులో? ఒకటి, నేను నా తల్లిదండ్రులను మోసం చేశాను, ఇదొక పాపం. నా అన్నను మోసం చేసి ఆస్తిని తీసేసుకున్నాను, ఇదొక పాపం. నా వారందరినీ కూడా నేను బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, ఎన్ని అపరాధాలు చేశాను, కష్టపడి సంపాదించిన నా తండ్రి సంపాదన అంతా కూడా వ్యర్థం చేసేసాను, ఇంకెందుకు నేను బ్రతకాలి? చావసిద్ధం అయిపోయినటువంటి పాపాలు. నా మనసు మార్చుకుని నా తండ్రి దగ్గర అనేక మందికి అన్నము సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను ఆనందంతో చచ్చిపోతాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అంటాను, తండ్రి నీకు నువ్వు పరలోకమందున దేవునికి నేను వ్యతిరేకంగా ప్రవర్తించాను, నా పాపమును క్షమించాను, నేను మొరపెట్టుకుంటాను అని చెప్పాను. వాడు లేచి ఒక్కసారిగా గుర్తుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క కుమారుడిని చూసి తండ్రి చాలా సంతోషించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క కుమారుని గట్టిగా పట్టుకుని మెడగా గుడ్డు పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి గొప్పగా సంభావన
ఇంటికి వచ్చేస్తున్నానమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా. నిన్ను ఎంతగానో బాధ పెట్టానమ్మా. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టినమ్మా. నన్ను క్షమించమ్మా. నేను ఇంట్లో నుంచి వచ్చేసి చాలా తప్పు చేశానమ్మా. నేను చాలా బాధ పెట్టానమ్మా. అమ్మా ఇంకెప్పుడు నేను వదిలిపెట్టానమ్మా. అమ్మా నేను మంచిగా చూసుకుంటానమ్మా. అమ్మా నీకోసం నేను జీవిస్తానమ్మా. నేను ఇంటికి వచ్చేస్తున్నానమ్మా. అమ్మా 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 లే అమ్మా. అమ్మా లే అమ్మా. లే అమ్మా. ఏదో సాధించాలని, సంపాదించేయాలని, లగ్జరీగా బతకాలనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు తమ్ముడు. ఏ సాధించలేకపోయావు. చక్కగా ఉండే జీవితాన్ని ఈ లోకమాయలో పడిపోయి నాశనం చేసుకున్నావు తమ్ముడు. నీ తప్పు నువ్వు తెలుసుకుని ఇంటికి వచ్చి మీ అమ్మని క్షమాపణ అడగాలనుకున్నావు, కానీ మీ అమ్మాయి లేకుండా పోయింది. తమ్ముడు ఒక మాట చెప్తా విను. దేవుడు భూమిని మనకు అనుగ్రహించింది మన అవసరాలను తీర్చుకొని దేవుని స్తుతిస్తూ జీవించడానికి, కానీ మనం దేవుని అవసరానికి తలుచుకొని లోకాన్ని దానిలోని వాటిని ప్రేమిస్తున్నాం. ఇప్పటికైనా లోకమాయను విడిచిపెట్టి దేవుని ఎదుగు రా తమ్ముడు. దేవుడు మనలాంటి వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తమ్ముడు. కేవలం మనం ఆయన దగ్గరికి వెళ్ళడం మాత్రం ఆలస్యం మిగిలింది. ఇప్పటికైనా దేవుని దగ్గరికి వస్తావో లేదంటే లోకానుసారంగా జీవిస్తావో నీ ఇష్టం తమ్ముడు. నీ పాపాలను వదిలిపెట్టి దేవుని దగ్గరికి వస్తే నీకు సహాయం చేసేది ఈ బైబిల్ మాత్రమే తమ్ముడు. బైబిల్ పట్టుకుంటావో లేదంటే లోకానుసారంగా ఉంటావో నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. ప్రభువా నన్ను క్షమించయ్యా. నాన్న మరి అతను ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు? అది నేనే నాన్న. ఆ రోజు పట్టుకున్న బైబిల్ ఈ రోజు వరకు వదిలిపెట్టలేదు నాన్న. తప్పిపోయి తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినటువంటి కుమారుడు తండ్రి ఎదుటను పరలోకమందున్న దేవుని ఎదుటను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఇది బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఈ తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు చెప్పుకోవడానికి తన తల్లి లేదు, ఒప్పుకోవడానికి తన పాపమును ఎవరూ లేరు. ఈరోజు ఈ కుమారుడు చెప్తున్నాడు, నీవు పాపము చేస్తే అది ఏ విధంగానే నిన్ను పట్టుకుంటుంది. ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తన తల్లిని కోల్పోయినట్టుగా నీ పాపం ద్వారా నువ్వు ఎన్ని కోల్పోవాలో, ఎవరిని కోల్పోవాలో ఆలోచన చేసుకో. దేవునికి దగ్గరగా నడవటానికి సిద్ధపడు.